అయోధ్యకి ఇస్తారు, కుంభమేళకి ఇస్తారు. మరి తెలంగాణ కుంభమేళకు మాత్రం నిధులు ఎందుకు ఇవ్వరు? కేంద్రానికి సీఎం రేవంత్ సూటి ప్రశ్న. బ్యాంకుల చైర్మన్లు, ఎండీలతో చంద్రబాబు భేటీ. అమరావతిలో రీజనల్ ఆఫీసులు పెట్టాలని ఆహ్వానం. ఏపీ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పిలుపు. పెట్టుబడులపై మండలిలో వాడి వేడి చర్చ. జగన్ ఏకపక్షంగా పీపీఏలు రద్దు చేశారన్న లోకేష్. వైసీపీ హయాంలో జీఎస్డీపీ పెరిగిందన్న బొత్స. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం, తెలంగాణ హక్కులే ముఖ్యమన్న ఉత్తమ్. స్థానిక ఎన్నికలపై కాలయాపన వద్దు, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కోటాపై జీవో తెస్తే స్వాగతిస్తామన్న బీజేపీ. మల్లోజుల ఒక ద్రోహి, మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన. ఆయుధ సామగ్రిని పార్టీకి అప్పచెప్పాలని హెచ్చరిక. ట్రిపుల్ పీ విధానంపై సభలో సీఎం క్లారిటీ. తొలి విడతలో 4 మెడికల్ కాలేజీలకు టెండర్. ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేదన్న వైసీపీ. నేను నటినైతే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర వేషాలు వేయొద్దు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సత్యవతి రాథోడ్ ఫైర్. గుంటూరులో 146 మంది డయేరియా పేషెంట్లు, 62 మంది సేఫ్, 91 మందికి సీరియస్. ఒక వారం రోజులు పానీపూరి అమ్మకాలపై బ్యాన్. చార్మినార్ దగ్గర బతుకమ్మ సంబరాలు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు. నటి ఖుష్బూ, రామచంద్రరావు హాజరు. బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు. శాస్త్రోక్తంగా అంకురార్పణ. మాడవీధుల్లో విశ్వక్సేనుడి ఊరేగింపు. ఎల్లుండి మరో అల్పపీడనం. ఏపీకి 6 రోజుల పాటు వర్షాలు. తెలంగాణలో 21 జిల్లాలకు భారీ వాన సూచన. తెలంగాణలో పిజ్జా హౌస్లపై రైడ్స్. మచ్చుకైనా కనిపించని ఫుడ్ సేఫ్టీ రూల్స్. కొందరిపై కేసులు, మరికొందరికి షోకాజులు. భైంసాని ముంచెత్తిన వర్షం. కుంటాల మండలంలో ఇళ్లల్లోకి నీరు. వాగు ఉప్పొంగడంతో రాకపోకలకి ఇబ్బందులు. దేశంలో ఆల్ టైమ్ హైకి బంగారం. 1,18,000 దాటిన 10 గ్రాముల ధర. భారీగా పెరుగుతోన్న వెండి ధర. అప్పుడే సంస్కరణలు చేసి ఉంటే బాగుండేది. ప్రజలకి లక్షల కోట్లు ఆదా అయ్యుండేవి. జీఎస్టీపై స్టాలిన్ కామెంట్స్. నాసిక్లో గోదావరి ఉగ్రరూపం. ఎగువనున్న రిజర్వాయర్ నుంచి నీటి విడుదల. తీరంలో ఉన్న ఆలయాల మునక. సినిమా టికెట్లపై కర్ణాటక కీలక నిర్ణయం. 200 దాటకూడదని సిద్ధు సర్కార్ జీవో. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే. పాట్నాలో సిడబ్ల్యూసీ భేటీకి అంతా రెడీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. ఓట్ చోరీపై చర్చ జరుగుతుందన్న కాంగ్రెస్ నేతలు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం. దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్న మోహన్ లాల్. అవార్డు తీసుకున్న షారూక్, విక్రాంత్, రాణి.